వారు ఈరోజు మన కార్యాలయానికి ఆఫీస్కి వచ్చేసి ఈ యొక్క సైంటిఫిక్ జ్యోతిష్యం గురించి తెలుసుకోబోతున్నారు. అంటే వారు ధరించినటువంటి రుద్రాక్షమాలలు కానీ, రింగ్స్ కానీ, తర్వాత వారికి ఉన్నటువంటి గ్రహస్థితులు కానీ, హెల్త్ కానీ అన్నీ కూడా సైంటిఫిక్గా ఎలా ఉంటాయని కూడా వారు చూడాలని కూడా వారికి కుతూహలత ఉంది. కాబట్టి అది నేను చూడబోతున్నాను. ఇప్పుడు చూసినటువంటి పాయింట్ ఏంటంటే వారు ధరించినటువంటి ప్రతి దాంట్లో ఏమైనా నెగిటివ్ ఉందా అనేటువంటిది చెక్ చేస్తున్నాను. ఇప్పుడు ఒక పాయింట్ నెగిటివ్ పాయింట్ చెక్ చేశా, సెకండ్ నెగిటివ్ ఇక్కడ ఉంది అనేది చెక్ చేస్తున్నాను. తర్వాత ఒకటి నెగిటివ్ చూపిస్తుంది ఏ దాంట్లో. వారు ఇప్పుడు ఒక్కొక్కటి తీసి పెడుతుంటారు పక్కన, ఒక్కొక్కరి అనుకుంటుంది అక్కడ పెట్టేసి. ఇది చూడండి, దాంట్లో నెగిటివ్ ఉంది. మళ్ళీ తీసుకోండి, ఇది దాంట్లో నెగిటివ్ ఉంది, పెట్టేసేది. అది రిమూవ్ చేసిన తర్వాత మళ్ళీ క్లోజ్ అయిపోయింది ఆ రసం. అలాగా మనం పెట్టుకునేటటువంటి రింగ్స్లో ఇలా తెలియకుండానే నెగిటివ్ ఉంటుంది. దానివల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఇంకొకటి కూడా నెగిటివ్ ఉంది. ఒక్కొక్క రింగ్ తీసి పెట్టండి. ఇంకా ఏది ఇంకా రెండిట్లో వచ్చిందిగా. ఇంకో పాయింట్ పెట్టి తెలుస్తుంది. ఇది దీంట్లో మాల తీయండి ఒకసారి. కింద పెట్టేసి ఇంకొక మాల 1 by 1 తీయండి. ఆ వేసుకున్నటువంటి మాలల్లో ఇంకొక దాంట్లో ఎక్కడో నెగిటివ్ కనిపిస్తుంది. అన్ని మాలు తీసి పెట్టిన అవన్నీ పాజిటివ్నే ఉన్నాయి తనకి. ఇంకొకటి ఉంది, అది చూడండి, దీంట్లో నెగిటివ్ ఉంది. ఇప్పుడు మళ్ళీ పట్టుకునేది ఆ లాకెట్ని ఇది. కాబట్టి మనము ఎంత చూసి వేసుకున్నప్పటికీ కూడా భగవంతుని యొక్క ప్రతిమ అనుకుని వేసినా కూడా అందులో మెటల్ ఎలాంటిది అనేటటువంటిది మనకు తెలియదు. అది భగవంతుని ప్రతిమనే ఉంటుంది. మనమందరం హిందువులమందరం కూడా దైవారాధన చేస్తాము, దేవుడు అంటే నమ్మకం ఉంటుంది. కానీ ఎంత విశ్వాసం ఉన్నప్పటికీ కూడా దానివల్ల ఎంత దేవుడు అని మనం పూజించినప్పటికీ కూడా ఇలాంటి మెటల్స్తో తయారు చేయడం వల్ల ఏమవుతుందంటే దానివల్ల నెగిటివ్ వచ్చే అవకాశాలు కూడా ఉంటున్నాయి. కాబట్టి దీన్ని వేసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా గమనించాలి ఈ విషయాన్ని స్పష్టంగా. ఇప్పుడు వారి దగ్గర ఏ నెగిటివ్ లేదు. తర్వాత వారికి ఇప్పుడు ఏ నెగిటివ్ లేనప్పుడు ఆరా పవర్ ఎంత ఉంది అనేది చెక్ చేయాలి. ఆరా పవర్ అనేటటువంటిది ఇప్పుడు ఈ యొక్క బడ్స్ను గురుగారికి ఇస్తున్నాను. ఇందులో బడ్స్కి వారు సెలైవ్ అంటిస్తారు. ఉమ్మంటించి పెట్టండి గురుగారు. ఉమ్మంటించి ఈ బ్రష్ కావా ఎవరు గురుగారు? రెండు ఎవరు తీసుకోండి, ఏదైనా తీసుకో. రెండు తీసుకోండి. ఓకే, అవి రెండు తీసుకొని ఉమ్మంటించి పెట్టండి వాటికి. బడ్స్ లోపల ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి బడ్స్ ఉంటాయి లోపల. ఆ బడ్స్ అది పైన తీయండి. అది తీసి 4 మినిట్ అది చేసి పెట్టండి. చాలు, అంతే. లాక్ చేసి అది కూడా సేమ్. ఇలా పెట్టేసి ఇప్పుడు న్యాచురల్గా ఉన్నటువంటి ఆరా పవర్ ఎంత ఉంది, శక్తి ఎంత ఉంది అనేటటువంటిది మనం చెక్ చేస్తున్నాం. ఇక ఆరా పవర్ ఎంత ఉంది అంటే సుమారుగా 2.5 మీటర్లు మాత్రమే ఉంది. ఇప్పుడు వారి దగ్గర ఉన్నటువంటి రుద్రాక్ష ఒక్కొక్కటి తీసుకుంటారు. ఒకవేళ ఆరా పవర్ పెరుగుతుందా లేదా కూడా చెక్ చేసుకోవచ్చు. ఇది పట్టుకుని మాల ఒక్కొక్కటి మాల తీసుకోవాలి చెప్తాను. ఇంకా చూడండి, దీనివల్ల ఆరా పవర్ పెరిగింది, ఇంత పవర్ పెరిగింది.
ఆ రుద్రాక్ష కింద పెట్టండి, కింద పెట్టేసారు, తగ్గిపోయింది. ఇప్పుడు న్యాచురల్ ఆరా ఎంత ఉంది అంత వచ్చేసి. రుద్రాక్షలు వేసుకోవడం వలన కూడా మనకు ఆరా పవర్ పెరుగుతుంది, మంచి జరుగుతుంది. ఒకవేళ అది పని చేయకపోతే అది మళ్ళీ రివర్స్ అవుతుంది. మళ్ళీ మాల తీసుకొని మీరు ఇది మళ్ళీ ఆరా పవర్ పెరిగింది, మళ్ళీ కింద పెట్టేసేయండి, మళ్ళీ తగ్గిపోయింది. అంటే ఆ రుద్రాక్ష మాల మీకు పని చేస్తుంది. ఇంకొక మాల తీసుకోండి, అది కాకుండా ఇప్పుడు ఆ మాల తీసుకున్నారు మీరు, ఇక్కడ ఏమైనా మార్పు జరుగుతుందా? ఏం లేదు. ఓపెన్ అవ్వట్లేదు, క్లోజ్ అవ్వట్లేదు, అంటే ఏమి ఆరపూర్ పెరగట్లేదు, అది మీకు పని చేయట్లేదు, పక్కన పెట్టండి. అది ఇంకొక మాల తీసుకోండి, అది కూడా ఏం పని చేయట్లేదు. ఇంకొక మాల తీసుకోండి, ఆ మాల కూడా ఏమీ పని చేయడం లేదు, స్ఫటిక మాల కూడా. ఇప్పుడు అది ఇంకా నెగిటివ్ అవుతుంది, అది పూర్తి తగ్గిస్తుందా? అది పట్టుకోండి. దాంట్లో నెగిటివ్ ఉన్నందుకు ఆరపవర్ పూర్తిగా తగ్గించేసింది, 0 చేసేసింది. అది కింద పెట్టండి, మళ్ళీ పెడితే న్యాచురల్ ఆరా వస్తుంది. ఇప్పుడు ఇది న్యాచురల్ ఆరా మళ్ళీ పెరుగుతుంది ఇక్కడ. ఇప్పుడు మళ్ళీ ఆ రుద్రాక్ష మీకు పనిచేసే రుద్రాక్ష తీసుకోండి, ఇది ఆరా పెరిగింది, ఇప్పుడు ఇంత పవర్ వచ్చేసింది. కాబట్టి అది సూటబుల్. అంటే గురువు గారు వేసుకున్నటువంటి ఇన్ని మాలలు ఏవైతే ఉన్నాయో, ఇక్కడ స్ఫటిక మాల ఒకటి ఉంది, తర్వాత రుద్రాక్ష మాల ఒకటి ఉంది, ఆ తర్వాత పగడాల మాల ఒకటి ఉంది, రుద్రాక్ష పగడాల మాల ఒకటి ఉంది. ఇవన్నీ కూడా పనిచేయడం లేదు. తర్వాత ఇది ఎక్కడ తీసుకునే గురుగారు మీరు? కామాఖ్య వెళ్ళి ఈ యొక్క ఎవరు వచ్చారట అక్కడ గురుగారు, ఇది వేసుకున్నారు. దీంట్లో పూర్తిగా నెగిటివ్ ఉంది, ఆరా పవర్ కూడా తగ్గింది. ఈ మాల మాత్రం వారికి షూటబుల్ మాల కాబట్టి ఆరా పవర్ అనేది పెరుగుతుంది. అంటే ఇట్లా మనం చెక్ చేసి వేసుకున్నట్లయితే దాని యొక్క శక్తి అది మనకు పనిచేస్తుందా లేదా అనేది స్పష్టంగా అర్థమవుతుంది మనకి. కాబట్టి ఇప్పుడు వారికి న్యాచురల్ ఆరా పవర్ ఎంత ఉంది అంటే జస్ట్ కేవలం ఇక్కడ వరకు ఉంది. ఇప్పుడు